నాగమల్లేశ్వరి గారు, అవినీతి అసమర్థత, అవినీతి అసమర్థత ఈ రెండు గుణాల మేలు కలయిక నారా లోకేష్ అన్న ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అదేవిధంగా ప్రేక్షకులకి కూడా గుడ్ ఈవినింగ్ సార్. అసమర్థత ఎందుకు అనిపిస్తుందనంటే అసమర్థత కలిగినటువంటి మంత్రి కాబట్టి అసమర్థత. ఇప్పుడు మీ కల్లారా ఒక వీడియో చూపించారు. అంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడైనా వచ్చిందా? ఏ రోజైనా వచ్చిందా? ఇవాళ 1కి 10 సార్లు దమ్ముంటే డిబేట్కి రండి, దమ్ముంటే డిబేట్కి రండి అని అంటున్నారు. ఈ దృశ్యాలు చూసైనా కూడా మీకు కాస్తన్నా కొంచెమన్నా సిగ్గు రావాలి కదా సార్. మంత్రి తీసుకున్నామో ఆ మంత్రి పదవికి కొద్దిగా న్యాయం చేద్దామని ఆలోచన దృక్పథం లేకపోతే ఏంటి సార్? ఇంకా ఇవి తక్కువ సార్. బాత్రూమ్లు కడిగించినటువంటి వీడియోలు, కాలు తుడుస్తున్నప్పుడు వీడియోలు, చపాతీలు చేయిస్తున్న వీడియోలు, కొంతమంది గోడ దూకి 40 మంది పిల్లలు గురుకుల పాఠశాల నుంచి పారిపోయినటువంటి వీడియోలు ఈ 2.5 సంవత్సరాలలో ఇవే కదా కనిపించాయి. దాదాపు 21 మంది ఈ కలుషిత ఆహారము, కలుషితమైనటువంటి నీళ్లు తాగి చనిపోయారనేది పిల్లలు. చనికాదు కదా సార్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సార్లు నోటీసులు ఇచ్చింది ఈ ఆంధ్ర రాష్ట్రానికి. ఏ రాష్ట్రంలో జరగలేనటువంటి ఫుడ్ పాయిజన్లు మీ రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతుంది, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చంప మీద కొట్టినట్టుగా ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, కోర్టులు ఎన్నిసార్లు ముట్టికాయలేసినా కూడా నిసిగ్గుగా నన్ను కాదులే దున్నపోత మీద వాన కురిసినట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించింది తప్ప ఏ రోజు ఆయనకి సంబంధించినటువంటి శాఖ కోసం ఆయన పాటుపడినటువంటి సిచ్యువేషన్ ఒకటి చెప్పండి సార్. నేనున్నాను కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా. ఏ బిడ్డ కోసం ఎంత మీరు వచ్చిన తర్వాత బిడ్డల యొక్క ఎడ్యుకేషన్ రేషియో ఎంత పడిపోయింది సార్? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్క బిడ్డ చదువు అసలు ప్రైవేట్ స్కూల్లో నుంచి కూడా తీసేసి గవర్నమెంట్ స్కూల్లో చదివించినటువంటి సిచ్యువేషన్లు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీ హయాంలో ఇప్పుడు పిల్లల్ని చదివించకుండా తీసుకెళ్లి మళ్ళీ పనులకు తోసేసినటువంటి హయాము మీది. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. సో మీ మినిస్టర్ కి, మీ మంత్రి శాఖకి మీరు 1% కూడా న్యాయం చేయలేరు కాబట్టి అందుకనే రాజీనామా చేయమని అడుగుతున్నాం. డిఎస్సిలో తప్పులు జరగలేదని ఎవరు చెప్పాడు సార్? తప్పులు జరగలేదని ఆయన ఒకసారి కూర్చోమనండి, డిబేట్ కి కూర్చుంటే తెలిసిపోతుంది కదా. ఏంటిది శ్రీకాకుళంలో బాక్సింగ్ గేమ్ ఆడినప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. బాక్సింగ్ గేమ్ ఆడినప్పుడు హైయెస్ట్ ఏదైతే అచీవ్మెంట్ సర్టిఫికేట్ ఎవరితో పెట్టారు, దాని తర్వాత బ్యాకప్ సర్టిఫికేట్ కూడా ఎవరితో పెట్టారు, తర్వాత ఏదైతే అండర్టేకింగ్ ఫిల్ చేయలేదు అవన్నీ ఏవి వదలకుండా ఏదైతే మన ఏమంటారు ఆ వెబ్సైట్ లో పెట్టినటువంటి డీటెయిల్స్ ఇవి నేను చెప్పినవి మీరు చెప్పినవి కాదు. వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో ఎవరెవరైతే క్యాండిడేట్లకి జాబులు ఇచ్చుకున్నారో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళు పెట్టుకున్నటువంటి విషయం ఇది. ఎప్పుడైతే మన వాళ్ళందరూ డౌన్లోడ్ చేసి ఏవైతే వచ్చిన క్యాండిడేట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కాకుండా వేరే వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం జరిగిందో దాన్ని మనం తీసుకొని వచ్చి మీడియా ముందు పెట్టిన తర్వాత అప్పుడు అసలు ఏమంటారు ఘోరం ఏంటి అని అంటే ఏదైతే వేరే వాళ్ళవి అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి తీసేసి పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తో సర్టిఫికేట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేశారు సార్. సూపర్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అడుగుతున్నా, ఆ రోజు డౌన్లోడ్ చేసిన సార్ మీకు పంపిస్తాను నేను ఇప్పుడు లైవ్ లో. ఆ రోజు డౌన్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇవాళ మీరు పెట్టినటువంటి సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. మరి ఎట్టొచ్చాయి దొంగ సర్టిఫికెట్లన్నీ? మరి ఇది దగా కాదా? ఇది డిఎస్సి దగా కాదా? దీని మీద మీరు చర్చకు సిద్ధమేనా? అరే అసలు ఎగ్జామ్ రాసిన వాడికి ర్యాంక్ వచ్చిన వాడిదేమో పక్కన పెడతారంట, అసలు పార్టిసిపేట్ చేసిన వాడికి ఉద్యోగం ఇచ్చానంటే ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎక్కడైనా ఉందా సార్? అదే కాకుండా దొంగ జీవోలు 2 జీవోలు ఇచ్చేసి ఈ జీవో ఇప్పుడు మాత్రమే మీరు ఈ పోస్టులకి ఇలా చేసుకోవాలి, తర్వాత వచ్చే డిఎస్సిలో ఈ జీవో పనిచేయదట. అంటే మీరు 15 లక్షలకి అమ్మేసుకొని దగా చేసి యువత బతుకులతో ఆడుకొని మళ్ళీ వచ్చి ఆ జీవో తీసేస్తామా అని చెప్పి ఎవరికి చెప్తున్నారు నీతి కబుర్లు? ఇవాళ మన సాక్షి ఛానల్ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను సార్. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గతంలో మీరు గుర్తు చేసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీ సాక్షిగా, నా కొడుకు తప్పు చేస్తుంటే మీరు సిబిఐకి ఇచ్చుకోండి అని చెప్పారు కదా. దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకు తప్పు చేశాడో చేయడం పక్కన పెడితే
సిబిఐ ఎంక్వైరీ రేపు అసెంబ్లీ సమావేశాల్లో అడగమనండి. చంద్రబాబు నాయుడు గారికి అంత నిబద్ధత నిజాయితీ ఉందని అనుకుంటున్నారా? ఎప్పుడైనా ఆయన ఆ మాట మాట్లాడారా? ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అవతల వాళ్ళపైన మాత్రమే సిబిఐ ఎంక్వైరీ అంటారు. ఆయన ఏ రోజు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కొడుకును కాపాడడానికి ఇది చేస్తారా? ఎంతైనా కాపాడుకోవడానికి చూస్తారా? సిబిఐ వేస్తే ఎంక్వైరీ చేస్తే ఏంటి మీకు వచ్చిన బాధ? మీకెందుకు భయం? మీ తప్పు లేదని అంటున్నారు కదా, తప్పు జరగలేదని అంటున్నారు కదా. సో వేయండి, రేపు అడగమనండి, రేపు డిమాండ్ చేయమనండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క పారదర్శకత ఏంటో తెలిసిపోతుంది కదా. సొంత కొడుకు మీద ఎందుకు అంత ప్రేమ? అంత ప్రేమ అవసరం లేదు కదా. సిబిఐకి ఎంక్వైరీ వెయ్యమని అడగమనండి. ఆయనే 10 సార్లు దమ్ముంటే రండి అంటున్నారు కదా. ఆయన దమ్ము ఏందో తెలిసిపోతుంది కదా రేపు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిపోతే. సో ఇవాళ జరుగుతున్నటువంటి డిఎస్సి లో ఏదైతే మీరు అమ్ముకున్నటువంటి సిచ్యువేషన్స్ ఒక్కొక్కటి రుజువులతో సహా మేము ప్రూవ్ చేసాం. మేమేమి దొంగ మాటలు మీలాగా దొంగ కబుర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు లాస్ట్ టైం వెబ్సైట్ లో ఉన్నటువంటి డౌన్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ ఇప్పుడు చేస్తున్నటువంటి సర్టిఫికెట్ క్లారిఫై చేస్తే అర్థమైపోతుంది కదా సార్. ఇప్పుడు మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఏదైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రేషియో 1:1 లో పిలిచిన తర్వాత జాబ్ ఇవ్వకపోవడం ఎవరికైనా ఉందా సార్? చెప్పండి. కాదు అంతకు ముందు ఏ హయాంలో గానీ 1:1 రేషియోలో పిలిచిన తర్వాత జాబ్ ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఒక్కటైనా ఉందా? లేదు. పిలిచిన తర్వాత జాబ్ ఇవ్వాల్సిందే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ లో అన్ని ఓకే అన్న తర్వాత జాబ్ ఇవ్వాల్సిందే. 1:1 అంటే జాబ్ ఇవ్వాల్సిందే కదా సార్, ఇవ్వాల్సిందే కదా. 1:1 రేషియోలో పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు మీ స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే మీరు అమ్ముకున్నారో వాళ్ళని ఫిల్ చేస్తే ఇది దగా కాదా? ఇది దగా కాదా సార్? రైట్. సో ఇలాంటి తప్పులు ఎన్నో జరిగాయి కాబట్టి డిఎస్సి అనేది ఒక దగ అనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి జెన్జీస్ కి అర్థమైపోయింది కాబట్టి మిమ్మల్ని రాజీనామా చేయమని అడుగుతున్నాం. రైట్.